ఎందుకంటే వాళ్ళ తప్పు అంటే రైతులు తప్పు కాని దానికి వాళ్ళని మనం బాధ్యులు చేయడం తప్పు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 5 సంవత్సరాల పాటు అతి క్రూరంగా ఒక చిన్న పాపనట్టయితే చేసి చంపేస్తే ఎంత పాపం వస్తుందో బహుశా అంత పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. నిన్న ఐఐటి వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు తోడేస్తుంటే బాగుండు కదా, ఎందుకు పెట్టారు అసలు నీళ్ళు ఇక్కడ తోడేస్తే ఏమైంది, ఒక 2-3 మూటలు పెడితే నీళ్ళు తోడేయవచ్చు కదా అన్నారు. చాలా సింపుల్ ఇష్యూ ఇది. సో ఆ ఫౌండేషన్ పాడైపోయిందా ఉందా లేదా, ఈ కట్టిన భవనాలు ఎంత స్ట్రెంగ్తో ఉన్నాయి అంటే ఆ నీళ్ళంతా అక్కడే ఉండిపోయినాయి. సో ఇన్ని సంవత్సరాల పాటు కనీసం అది అక్కడ ఒక మోటార్ పెట్టి నీళ్లు కూడా తోడలేని స్థితికి దాన్ని తీసుకొచ్చారంటే క్రూరంగా నలిపి చెప్పలేరు. సో అంత ఇదిగా ఇంటెన్షనల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయితే తప్ప వీళ్ళకి కౌలు ఇవ్వలేదు. సో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు దాన్ని రెవెన్యూ జనరేటింగ్గా ఉంటుంది ఆ ప్లాట్స్ అన్న దీంతో కదా మనం ఒక 10 ఏళ్ళు పెట్టింది. సో 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ రాని నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా బాధ్యులు అవుతారు? సో ది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్. మీ ఇందాక చెప్పినట్టు దాన్ని గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఏమంటారు టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంది. 5 సంవత్సరాల పాటు మళ్ళా వాళ్ళకి కౌలుని రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి కౌలుని ఎక్స్టెండ్ చేసింది. రెండోది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం. విదేశాల్లో ఉన్న వాళ్ళు 1 గంటలో హ్యాపీనెస్ ప్రాజెక్ట్కి 2,000 కోట్లు ఇచ్చారు. దాన్ని మనం కనీసం డబ్బులు ఇచ్చిన వాళ్ళని గౌరవించాలి కదా. మనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళని గౌరవించకపోతే అట్లా ఊరికే ఇచ్చారు వాళ్ళు ఏమన్నా. సో ఎవరిదన్నా కష్టపడిన సొమ్మే కదా, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కష్టపడిన సొమ్మ, ఆయన ఒక్కడిదే కష్టపడని సొమ్ము. దాన్ని స్టార్ట్ చేశారు. దెన్ ఇవంతా కావాలంటే ఉద్యోగులు కావాలి. సిఆర్డీఏ ఒకప్పుడు పెద్ద సంస్థలాగా ఉండింది, దాంట్లో మొత్తం తీశారు. సో మళ్ళీ 778 మంది ఉద్యోగులను, ఒక 31 మంది కన్సల్టెంట్ను మళ్ళీ తిరిగి తీసుకున్నా. అంటే ఆ యాక్టివిటీస్ జరగాలంటే ముందు స్టాఫ్ అయితే కావాలి. ఎగ్జాక్ట్లీ. సో దాదాపు 778 మందిని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు. దాన్ని ఇంకోటి ఏంటంటే కోర్ క్యాపిటల్ పరిధిని 217 కిలోమీటర్లు ఉంటే దాన్ని 53 కిలోమీటర్లు తగ్గించి 160కో ఎంతకో తగ్గించారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్యాక్ టు 217 చేస్తున్నారు. అదేవిధంగా టోటల్ ఏరియా వచ్చి దాదాపు 8,119 ఎంత ఉంటే దాన్ని ఒక 1,100 కిలోమీటర్లు తగ్గించేసి కొంత బాపట్లలో కొంత ఇటుపక్క తాడేపల్లిలో కలిపేసి దాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నాశనం చేయాలి అనే టైప్లో చేశారు. సరే అవి ఎంత మళ్ళీ తీసేసి అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అది బాపట్ల అవి అట్లే ఉంటాయి. కానీ అక్కడ ఇచ్చిన గ్రామాలు మాత్రం ఇటుపక్క తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్లో ఇచ్చిన గ్రామాలను అటుపక్క బాపట్ల ఇచ్చిన గ్రామాలు తీసుకున్నారు. ఇట్లా దెన్ ఇది కాకుండా మీరు చెప్పినట్టు ఏ రకంగా అంటే ఇంతకుముందు మేము అందరూ ఫాస్టర్ డెవలప్మెంట్ కానీ ఫాస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే కొంత వేగంగా జరగడానికి ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందా? అమ్మ బేసికలీ ఇక్కడ కావాల్సిన డబ్బు. లాస్ట్ టైము మనకు వరల్డ్ బ్యాంక్ లోన్ రాకుండా దాదాపు 2-3 వేల మంది చేత వరల్డ్ బ్యాంక్కి రిపోర్ట్లు పంపించిన ఘనత ఈ రాష్ట్రంలోని వ్యక్తిదే. ఆయన కూడా ఈ రాష్ట్రం వాడే, ఆయన కూడా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన కూడా 3-4 వేల మంది చేత వరల్డ్ బ్యాంక్కి అమరావతి అసిస్టెన్స్ రాకుండా రిపోర్ట్లు పెట్టాడు. ఎందుకు పెట్టించాడో ఆయనకి ఏమంత కక్షో నాకు అర్థం కావట్లేదు. సరే, సో ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా అష్యూరెన్స్ ఇచ్చింది. 15,000 crores మీకు వితిన్ 3 to 4 months ఫేజ్ వైజ్గా మేము ఇస్తాము, అది అప్పిస్తాము, ఇంకోటి దగ్గర ఇస్తాము, మీరు ఇస్తారో మేము ఇస్తా కాదు, 15,000 crores మీకు ఇస్తామని దేశం అంతా వినపోయేట్టుగా. ఎందుకంటే ఈసారి మొత్తం అందరూ మాట్లాడారు వాళ్ళకి ఇవ్వాలి అని, ఇవ్వకూడదని. సో ది హోల్